జూపుడి గారు శివశంకర్ ఒక స్ట్రైట్ పాయింట్ అడుగుతున్నారు. సంక్షేమం ప్రజల హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు. మీరు సంక్షేమం పేరుతో మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి డబ్బులు ఇస్తున్నారు కానీ అది మేమే ఇచ్చామని చెప్పి ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారు? ప్రభుత్వాల విధి సంక్షేమం చేయడం ఉంది కాబట్టి సంక్షేమ కార్యక్రమం. సార్ వినండి సార్, రజనీ గారు, ఇక్కడే ఎ థిన్ లేయర్ పొలిటికల్ సైన్స్లో కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కానీ అర్థం చేసుకోవాల్సిన ప్రశ్న మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీ ప్రభుత్వం కొనసాగించే సంక్షేమ కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇవి నెక్స్ట్ ఎన్నికల్లో వాడుకోవడానికి వీల్లేదని ఎక్కడ ఉండదండి. ఖచ్చితంగా మాట్లాడతాం. మీకు మాకు ఇది డిఫరెన్స్ అని చెప్తాం. గత 76 సంవత్సరాలుగా సంక్షేమ కార్యక్రమాలు కంటిన్యూస్గా జరగాల్సినటువంటి ప్రోగ్రాంలు అయితే ఎందుకు అట్టడుగు వర్గాలు ఇంకా ఉన్నాయండి? ఎందుకు పేదరికం ఇంకా ఉంది? ఎందుకు 30 కోట్ల మంది జనాభా ఒక్క పూట అన్నం తిని బ్రతుకుతూ ఉన్నారు? ఎందుకు మేము 32 లక్షల ఇళ్ళు ఇచ్చి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడే ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం స్థానంలో ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రొడ్యూస్ చేసి ఎక్సలెంట్ కరికులాన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది? 55,000 డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ పోస్టుల్ని మేము ఫిలప్ చేసి అడవుల్లో ఉన్నటువంటి మైదానంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి ఆరోగ్యాన్ని ఇవ్వండి డాక్టర్లను ఎందుకు కమాండ్ చేయాల్సి వచ్చింది? ఒకవేళ వెల్ఫేర్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అయితే ఈ 76 సంవత్సరాల్లో అఘోరించిన రాజకీయ పార్టీలు ఎన్నికలుగా చెప్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు చెప్పుకోలేదు గతంలో చెప్పమనండి. ఏంటి సార్ మనం ఎక్కడున్నాం? ఎటు తీసుకెళ్తున్నాం? నాలెడ్జ్ని మనం పంచాలనా లేకపోతే మన దగ్గర పెట్టుకొని పెత్తనం చేయడానికి ఉంచుకోవాలనా? అది వ్యూహం అంటే మేము రకరకాలుగా చెప్పట్లేదు, డైరెక్ట్ గానే చెప్తున్నాం. ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నా ఇప్పుడు లాజికల్ గా దానికి సిద్ధపడుతున్నాం. వాళ్ళిద్దరు మిత్రులు 2 పార్టీలు కాబట్టి మనం లాజికల్ గా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని ఒకసారి మనం ఆలోచిస్తే కనుక సంక్షేమ పథకాల పట్ల మనకు ఒక యూనిఫామ్ ఐడియా ఉందా? మిత్రులు రాజ్యాంగ హక్కు అంటున్నారు, కాదు ప్రజలను బిచ్చగాళ్ళని చేస్తున్నారు, పంచిపెట్టి ఖజానాను దివాళా తీస్తే రాష్ట్రం ఏమవుతుందన్న మాట మనం చాలా కాలం విన్నాం. రాష్ట్రంలో విన్నది పక్కన పెట్టండి, జాతీయ స్థాయిలో మహాత్మా గాంధీ రూరల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంకు కూడా నిధులు తగ్గించిన పరిస్థితి బడ్జెట్లో మనం చూస్తున్నాం. కాబట్టి రాజ్యాంగం చెప్పింది కాబట్టి ప్రభుత్వాలన్నీ సంక్షేమ పథకాలు ఒకే విధంగా అమలు జరుపుతున్నాయన్న వాదన నిజం కాదు. అసలు సంక్షేమం ఏంటి? మనకు ఒక మేధావి ఉన్నాడు, ఒక ఆయన ప్రజలను బిచ్చగాళ్ళని చేస్తున్నారు, బిచ్చగాళ్ళను ఊతపదంలాగా. రెండోది మీరు అన్నట్టుగా డెవలప్మెంటు సంక్షేమం ఇదేదో ఒకదానికి ఒకటి వ్యతిరేకం అన్నట్టు. డెవలప్మెంట్ అంటే పెద్ద పెద్ద మేడలు లేకపోతే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఇవి వస్తే డెవలప్మెంట్. తప్పకుండా ప్రొడక్షన్ పెరగాలి, అది వ్యవసాయం ద్వారా పెరగాలి, అది పరిశ్రమల ద్వారా పెరగాలి, ఉపాధి రావాలి. ఇప్పుడు కొత్తగా నాలెడ్జ్ వచ్చింది కాబట్టి అది కూడా కావాలి, జీవన ప్రమాణాలు పెరగాలి. అదే కొలబద్ద. కానీ ఇంకొక మాట, ఏ ప్రభుత్వమైనా జగన్ అయినా చంద్రబాబు అయినా లేకపోతే చంద్రబాబు ఏమంటున్నాడు, అప్పుడు నేను కట్టించాను ఇప్పుడు నాకు ఓటు ఇమ్మంటున్నాడు. మోదీ గారు ఏమంటున్నాడు, నిన్న 2 రోజుల పాటు బీజేపీ సమావేశం జరిగాక మేము రామరాజ్యం తెస్తాము, నిన్న ఆయన కల్కి ఇది కూడా ఓపెన్ చేశాడు, మేమే కల్కి అవుతారు అని. కాబట్టి అడుగుతారు కదా, అది ప్రజాస్వామ్య బద్దమే. మరి శివశంకర్ గారు లాజికల్గా ఓట్ బ్యాంక్ అనేది అది బీజేపీ ఇంకో కాంటెక్స్లో మాట్లాడుతుంది. నేను బీజేపీ అంటే మళ్ళీ ఆయన కోపం వస్తుంది, బీజేపీ గురించి చెప్పట్లా. ఇది ఓట్ బ్యాంక్ కాదు, డెమోక్రటిక్గా మేము మంచి విధానాలు చేశాము, ప్రజలు మెప్పు పొందుతామంటే దానికి అభ్యంతరం లేదు. అయితే వైసీపీ వాళ్ళు దాన్ని ఇంకా తారక మంత్రంలాగా చేసేసి ఇంకా సమస్యలే లేవు, గ్రామాల్లో మొత్తం పెత్తందారులు, మన జూపూడి ఉన్నారు, అక్కడ అంబేద్కర్ అయిపోలేదు. ఆ పాయింట్ కూడా తీసుకుందాం అనుకుంటున్నా. పేదలు పెత్తందారులు సంక్షేమము లేకపోతే ధనికులు దాన్ని వ్యతిరేకించే ధనికులు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటైతే, టిక్కెట్లు కూడా ఇచ్చేవాళ్ళు వైఎస్ఆర్సీపీ టికెట్లు ఇస్తున్న వాళ్ళు, అదేవిధంగా ప్రత్యర్థులు వాళ్ళకి ప్రత్యర్థులుగా చెప్పబడుతున్న వాళ్ళు ఇస్తున్న టికెట్ల మధ్య వ్యత్యాసం. బ్రేక్ అంటే ముందు ఒకసారి కొడాలని ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పుల్లో మారితే మారుతాడు, మార్చకపోతే వాళ్ళే ఉంటారు. చంద్రబాబు గారికి 100 కోట్లు ఉన్నాయంటే ఆడిస్తాడు సీట్లు. ఇది వైసీపీ. మైలవరం అభ్యర్థి దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి? 1 ఎకరం పొలం ఉంది. ఎవరు ట్రై చేస్తే ఇచ్చారు? మా విజయవాడ వెస్ట్ ఆసిఫ్ దగ్గరే ఉన్నాయి. కాబట్టి వైసీపీ సీట్లు ఒక ట్రై చేస్తేనో ఒక బ్రోకర్ గారు ఇప్పిస్తేనో డబ్బులు ఉంటేనే ఎవరు. జగన్మోహన్ రెడ్డి గారి సీటు మార్చడా అది మాకు ఆయనకి సంబంధించినటువంటి ఇష్టం. మధ్యలో తెలుగుదేశం బ్రోకర్ గాళ్ళకి ఎందుకు?